వర్ధమాన మహావీరుడు జీవించిన కాలం క్రీస్తు పూర్వం 540, క్రీస్తు పూర్వం 468. వంశనామం జ్ఞాత్రికా వంశ క్షత్రియుడు. అసలు పేరు వర్ధమానుడు. తల్లిదండ్రులు త్రిశాలాదేవి, సిద్ధార్థుడు. జన్మించిన ప్రాంతం కుందా గ్రామం. భార్య పేరు యశోద. సంతానం అన్నోజ్జ. జ్ఞానోదయం పొందిన ప్రాంతం జృంబికా గ్రామం. తొలి శిష్యుడు జమాలి. కైవల్యం పొందిన ప్రాంతం పావపురి, బీహార్ వద్ద ఉంది. జైనమత గురువులను తీర్థంకరులు అంటారు. మొత్తం 24 మంది తీర్థంకరులు ఉన్నారు. మొదటి తీర్థంకరుడు వృషభనాథుడు. 23వ తీర్థంకరుడు పార్శ్వనాథుడు. 24వ తీర్థంకరుడే వర్ధమాన మహావీరుడు. జైన మతస్థులు పాటించాల్సిన నియమాలను పంచసూత్రాలు అంటారు. ఇవి 5. 1. అసత్యం. 2. అహింస. 3. అస్తేయ అంటే దొంగతనం చేయరాదు. 4. అపరిగ్రహ అంటే ఆస్తులు కలిగి ఉండరాదు. 5. బ్రహ్మచర్యం. సామ్యక్ క్రియ, సామ్యక్ విశ్వాస్, సామ్యక్ జ్ఞాన్ అనేవి జైనమత త్రిరత్నాలు. జైనమత పవిత్ర గ్రంథాలను అంగాలు అంటారు. భద్రబాహు కల్పసూత్ర అనే గ్రంథాన్ని రచించాడు. జైనమతం శ్వేతాంబరులు, దిగంబరులు అని 2 శాఖలుగా విడిపోయింది. జైన మతావలంబికులు తమ శరీరాన్ని కృషింపజేసి నీటిలో దూకి చనిపోవడాన్ని శృల్లేఖన వ్రతం అంటారు. చంద్రగుప్త మౌర్యుడు జైనమతం స్వీకరించిన తొలి చక్రవర్తి. శృల్లేఖన వ్రతం ఆచరించి కర్ణాటకలోని శ్రావణ బెల్గోలా వద్ద ఆత్మహత్య చేసుకున్నాడు. దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలో జైనమతం ప్రచారం చేసిన వ్యక్తి కొండ కుందాచార్యుడు.